ఈ రోజుకి ఆ భయానక అప్రకటిత ఎమర్జెన్సీ రోజుల్ని గుర్తు చేసుకుంటూ భారతదేశ ప్రజలు ఈ రోజున ఉన్నారు. మరి నేటికి ఆనాటి ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం విధించినటువంటి అప్రకటిత ఎమర్జెన్సీ మరి నేటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మళ్ళీ అలాంటి భయాందోళనక రోజులు రాకూడదు అని చెప్పి ప్రజలు ఈనాటికి కూడా కోరుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలన్నా, ప్రజాస్వామ్యం అన్నా, రాజ్యాంగం అన్నా ఎంత చులకనో, ఎంత అపహాస్యమో ఈ యొక్క అప్రకటిత ఎమర్జెన్సీ అనేది ఉదాహరణ. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకూడదు, అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేటువంటి ఇలాంటి పనులు ఎన్నో జరుగుతాయి. ఏది ఏమైనా ఈరోజు భారతదేశ ప్రజలంతా కూడా ఆ భయానక ఎమర్జెన్సీ రోజుల్ని గుర్తు చేసుకుంటూ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకూడదు అని చెప్పి కోరుకుంటా ఉన్నారు. ఇందిరాగాంధీ గారి ప్రభుత్వంలో విధించినటువంటి ఈ అప్రకటిత ఎమర్జెన్సీ మరి నేటి భారతదేశ భావితరాల పౌరులకి తెలియాల్సినటువంటి అవసరం ఉంది.